సుధీర్ శర్మ గారు, ఇవాళ మోహన్జీ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్జీ భగవత్ గారు ఒక మాట అన్నారు, అయోధ్య సే బాహర్ క్యూ గయి హే రామ్లల్లా, అసలు అయోధ్య నుంచి ఎందుకు వెళ్ళారు బయటకి అనేది క్వశ్చన్. 14 సంవత్సరాలు వనవాసం చేసి మళ్ళీ ఆయన తిరిగి వచ్చారు. ఆ వనవాసం చేయడానికి ముందు అంటే మోహన్జీ భగవత్ గారు అన్న మాటని నేను కొంచెం జస్ట్ ఎలాబరేట్ చేస్తున్నాను. వారు అన్న దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న రిఫ్ట్స్, ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని సమస్యల మూలంగా, లేకపోతే కైకేయికి ఇచ్చిన మాటనో ఇంకోటో ఏదో బయటకు వెళ్ళారు. వెళ్ళిన వ్యక్తి రాముడు మొత్తం దుష్ట శిక్షణ చేసి ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేసి ఆ రాక్షస సంహారం చేసి మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చి రామరాజ్యాన్ని నడిపించారు. సంవత్సరాల పాటు 10,000 years వరకు నడిచింది అని చెప్పేసి కోట్ చేశారు. ఇవాళ నాకు ఆ సన్నివేశాన్ని ఆయన కోట్ చేయడం జరిగింది. నిజానికి ఇక్కడ కూడా ఒక 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎన్నో పోరాటాలు చేశాము, ఎంతో అంటే రాముడు వెళ్ళేటప్పుడు కూడా ఇంతే ఉద్విగ్నంగా మొత్తం ప్రజలందరూ నడుచుకుంటూ ఆయన చుట్టూ వెళ్ళి ఆయన వెనకాల నడిచిన సందర్భం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి నిజానికి. సో అట్లాంటి ఉద్విగ్నతే ఈ రోజు ఉంది. ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆయన ఎంతగా స్వాగతం పలికినాము అన్నట్టుగా నాకైతే అదే కొంచెం ఎందుకు లింక్ లాగా కనబడుతుంది. ఈ రోజు మళ్ళీ ఒక రామరాజ్య స్థాపన దిశగా మన దేశం ఒక అడుగులు శ్రీకారం చుట్టినట్టుగా మనం భావించవచ్చా? తప్పనిసరిగా అయ్యా. ఎలా అంటే రాముడు 14 ఏళ్ళు వనవాసం చేసింది ధర్మరక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం, దుష్ట సంహారం కోసం. సంకల్పం మన భౌతికంగా కనబడేటువంటి కారణాలు వేరు, కానీ భగవత్ సంకల్పం ఏమిటంటే దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ, ఈ రెండింటి కోసమే సంకల్పం జరిగింది అక్కడ. ఆ విధంగానే అంటే రాముడు అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎలా బాధపడుతూ సాగనంపారో, 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవిని మరలా తీసుకొని వచ్చేటప్పుడు అందరూ అంతే ఆనందోత్సవాలలో మునిగి తేలారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే మనం రామాయణం దూరదర్శన్లో చిన్నప్పుడు చూసాం. సార్ ఒక్క అద్భుతమైన క్షణం అది. ఆ విజువల్స్ మీరు చూడాలి. యాక్చువల్లీ ఆ విజువల్స్ని మీరు మధ్యలో చూస్తే ఏ ఈవెంట్ అయినా, ఏ కార్యక్రమం చేసినా, కుంభమేళా అయినా ఇంకొకటైనా, మోదీ గారు పదే వర్కర్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో శ్రమ ఎవరిదైతే ఉందో ఆ శ్రామికులని ఆయన ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళపైన పూలు చల్లి వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. నిజంగా ఆ రామ కార్యంలో నిమగ్నమైనటువంటి వాళ్ళందరినీ మోదీ గారు పూలు చల్లి వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు, వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నారు. రామకార్యంలో నిమగ్నమైనటువంటి కార్మికులు వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి ఆ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించడంలో తమదైన రీతిలో వాళ్ళు అక్కడ శ్రమ కోర్చి పనిచేశారు. ఆ పనిచేసిన వాళ్ళందరినీ కూర్చుండబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భారతదేశపు ప్రధాని 130 కోట్ల భారత జనాభాకు ఒక ప్రతీకగా నిలిచేటువంటి వ్యక్తి, వీళ్ళందరి రిప్రజెంటేటివ్గా, ఒక ప్రతినిధిగా ఆయన ఆ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే నిర్మాణ సంకల్పం చేసుకొని ఆ నిర్మాణం చేసిందో ఆ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి కార్మికులని, శ్రామికులని అభినందిస్తున్నారు, పూలు జల్లి వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నారు. నిజంగా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. నరేంద్ర మోదీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇట్లాంటి ఒక సంఘటనలు చేయడం కానివ్వండి, మీరు కాశీకి వెళ్ళినా కూడా కాశీలో కూడా ఆయన ఎవరైతే ఆ కాటి కాపరులు ఉంటారో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గౌరవించడం, వాళ్ళే మోదీ గారిని దాన్ని ప్రపోజ్ చేస్తారంటారు కదా, ఎంపీ ఎలక్షన్స్కి నామినేషన్ పత్రాల మీద సంతకం చేసిన వాళ్ళు. అండ్ కుంభమేళాకి వస్తేనేమో అక్కడ శ్రామికులు ఎంతమంది పనిచేసిన వాళ్ళందరికీ కాళ్ళు గడిగిన సందర్భం మనకు తెలుసు. ఈరోజు ఈ సంఘటన కూడా నిజంగా గొప్పగా అనిపిస్తోంది. వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు కూడా, రామకార్యంలో నిమగ్నమైన వాళ్ళు. ఏమంటారు సార్? శ్రమజీవులను సన్మానించడం. ఎస్, మన చిన్నప్పుడు మనం వాల్మీకి రామాయణంలో వీటిలో రామాయణంలో చూసేవాళ్ళం కదా, ఉడత కూడా సహాయం చేసింది అని. ఆ ఉడతక ఎంత జన్మ ధన్యమైనట్టుగానే ఇప్పుడు వాళ్ళందరూ నిజంగా వాళ్ళ జన్మ ధన్యమైనట్టు సార్. అట్లానే ఈ రాముడు సీతారాములు మరలా అయోధ్యకు వచ్చేటప్పుడు అయోధ్య ప్రజలంతా ఎంత ఆనందంగా ఉప్పొంగిపోయారో. గత 5 శతాబ్దాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం ఇది. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఆనందం పొందని హిందువు హృదయం అంటూ ఎక్కడా లేదనే చెప్పాలి. అంటే ఏ ఇంటి ముందు వెళ్ళినా కాషాయ వర్ణంలో
ఆ సీతారాముడు, కోదండరాముడు, ఆత్మారాముడు, ఆనందరాముడు రెపరెపరెపలాడుతున్నాడు ఎక్కడ చూసినా కూడా. అసలు ఎక్కడ చూసినా కాషాయ వర్ణం, ఎక్కడ విన్నా రామనామ కీర్తన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే రామనామ కీర్తన, రామతారక మంత్రం అంటాం కదా. అంటే ఇక్కడ చూడండి, ఇవాళ నిజంగా జరిగినటువంటి విశేషం కూడా ఏంటంటే రామచంద్రమూర్తి అంటాం. ఇవాళ సోమవారానికి అధిపతి ఎవరు? చంద్రుడు. అవునా? సోముడు అంటే చంద్రుడు. అలాంటిది సోమవారం రామచంద్రమూర్తి స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మోడీ గారిని అభినవ హనుమంతుడిగా వర్ణిస్తాం తప్పనిసరిగా. ఓకే, వర్ణించాలి, అభినందించాలి. సీతారాముల్ని కలిపింది ఆ హనుమంతుడైతే ఈ రాముణ్ణి 140 కోట్ల మంది దగ్గరికి మదిలోకి తీసుకొచ్చినటువంటి హనుమంతుడు మన మోడీ గారు. నిజంగా ఆయన జన్మే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, సజీవంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనస్సులో ఉండేటువంటి ఆనందానికి కారకుడు మోడీ గారు. అంటే ప్రతి హిందువు మనస్ఫూర్తిగా మోడీ గారిని అసలు అంటే అది ఆశీర్వచనం కూడా చెప్పడానికి లేదు, అభినందనలు తెలిపేటువంటి శుభతరుణం అని చెప్పవచ్చు. కరెక్ట్. బాలరాముడిని అసలు అక్కడ ఆంజనేయ స్వామి వారు నమస్కారం చేస్తే మన ఒక శ్లోకం ఉంది, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామం పలుకుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు కృతమస్తులై ఉంటారట, నమస్కారం చేస్తూ ఉంటారట. అలానే ఇవాళ ఆ బాలరాముడి విగ్రహానికి మోడీ గారు నమస్కారం చేసుకుంటే నాకు అదే శ్లోకం గుర్తుకు వచ్చింది. శ్రీరామచంద్రుడికి మోడీ గారు నమస్కారం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారే నిజంగా అక్కడికి వచ్చి నమస్కారం చేస్తున్నారా, ఓకే, అభినవ హనుమంతుడు అనిపించింది ఆయన చూస్తే నాకు. కరెక్ట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.